ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 13వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఈ లోకంలో చూస్తే చాలామందికి ఫేమ్ అండ్ నేమ్ అనే ఒక క్రేజ్ ఉంటుంది కదా. నా పేరు బయటికి రావాలి, నాకు పాపులారిటీ కలగాలి, నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి అంటారు కదా. చాలామంది దానికోసము తపన పడుతుంటారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు గణపరిచినప్పుడు అది గొప్ప పేరు మనకు కలగజేస్తుంది. ఎప్పుడు అది ఘనత మనకిస్తుందంటే మనం ఆయనను ప్రేమించి, అంటే మన ప్రభువైన యేసును ప్రేమించి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకినప్పుడు మనకు తెలియకుండానే ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మానేసినప్పటికీ, అంటే జాగ్రత్తలు తీసుకోవడం మన గురించి మనం మానేసినప్పటికీ మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. మనము ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకున్నాము గనుక ఆయన మనల్ని ఉన్నతంగా ఉంచుతారు. వ్యక్తిగతంగా ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్నవారిని ఆయన ఘనపరుస్తారు. మన నమ్మకమైన రక్షకునితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉందాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొక క్రొత్త రోజులో తండ్రి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అవును ఆయన, మీరు మమ్మల్ని ఘనపరిస్తే ఆ ఘనత గొప్పదిగా ఉంటుంది. ఆ ఘనతను బట్టి మీరు ఘనత పొందుతారు, మీరు మహిమ పొందుతారు. కనుక ప్రభా, మీకు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి ఒక ఉన్నతమైన సంబంధాన్ని కలిగి ఉండేలా ప్రసాదించండి. ఆ సంబంధము ద్వారా తండ్రి మేము మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికినప్పుడు తండ్రి మమ్మల్ని మీరు ఘనపరిచి మా ఘనత నుండి మీరు అత్యున్నతమైన ఘనతను పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.